హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. తమ్నైల్ చూసే ఉంటారు. ఈసారి బిగ్ బాస్ 8కి ఎవరెవరు వెళ్తున్నారు అనే దాని మీద మనకి సోషల్ మీడియాలో ప్రతిసారి చాలా పేర్లు వినపడుతూ ఉంటాయి. అందులో ఎక్కువగా వినపడుతున్న పేర్లు వీళ్ళు కన్ఫర్మా కాదా తర్వాత సంగతి అయితే, సోషల్ మీడియా మాత్రం వీళ్ళని బిగ్ బాస్ 8కి పంపించేస్తుంది. నిజంగా ఇదే నిజమైతే వీళ్ళు బిగ్ బాస్ 8కి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది మన టాపిక్. అలానే మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు, అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు, ఎవరిని బీబీ టీమ్ అప్రోచ్ అయ్యింది, ఇలా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. ఫస్ట్ ఎక్కువగా వినపడుతుంది రాజ్ తరుణ్. ఇది కొత్తగా వినపడుతుంది, చాలా మంది రాజ్ తరుణ్ వెళ్తున్నాడు అని చెప్పేసి. తర్వాత సోనియా సింగ్, కిరాక్ ఆర్పి, అలానే వంశీక్ బొబ్బులు, బరెలెక్క, సేమ్ ముఖ్యంగా మన ఆంటీ కుమారి ఆంటీ, తను ఫుడ్ స్టాల్ నడుపుతూ ఉంటారు కదా. ఇది జనరల్గా బిగ్ బాస్లో ఎక్కువగా సెలబ్రిటీస్ తీసుకుంటారు, లేకపోతే జబర్దస్త్ నుండి కానీ, సీరియల్స్ నుండి కానీ, సినీ ఫీల్డ్ నుంచి. అలానే ఆ టైంలో ఎవరు కొద్దిగా బాగా వైరల్ అయ్యారు, అది యూట్యూబ్లో కావచ్చు, జనరల్ కావచ్చు, ఎవరో కొంతమంది ట్రెండింగ్లోకి వస్తారు. వాళ్ళు కొన్ని థింగ్స్ చేయడం వల్ల, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళని కూడా తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట. అందుకనే మనకి కొన్ని పేర్లు బాగా కనపడుతున్నాయి. ముందు రాజ్ తరుణ్ గురించి మాట్లాడుకుందాం. నిజంగా రాజ్ తరుణ్ వస్తాడా? ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ వస్తే రాజ్ తరుణ్కి ఎలా ఉండబోతుంది? రాజ్ తరుణ్ రాకూడదని రూల్ అయితే ఏం లేదు. రాడు అని చెప్పడానికైతే బలమైన కారణం అయితే లేదు, నో డౌట్. రావడానికి అవకాశం ఉంది. వస్తే రాజ్ తరుణ్కి ఇది హెల్ప్ అవుతుందా అంటే హెల్ప్ అవుతుంది, నో డౌట్ అందులో. ఎందుకంటే రాజ్ తరుణ్ ఒకప్పుడు చాలా బిజీగా ఉండే ఒక కమెడియన్ ఆర్టిస్ట్, నో డౌట్. అందులో కామెడీ హీరోగా తనను తాను మరల్చుకున్న ఒక సీజన్ అన్నమాట. కొన్ని ఇయర్స్లో తన సినిమాలు చాలా బాగా వచ్చినాయి, హిట్ అయినాయి. ఒక మినిమం బడ్జెట్ మూవీస్కి తను బాగా సూటబుల్ హీరో అని చెప్పేసి కూడా అప్పుడు నిర్మాతలు బాగా ఎంకరేజ్ చేశారు. కానీ తర్వాత బ్యాడ్ లక్. కెరీర్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి కొద్దిగా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, లేకపోతే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్లోనూ మళ్ళీ చేయడం అయితే ప్రారంభించాడు, వెబ్ సిరీస్లు చేస్తూ ఉన్నాడు. ఇలాంటప్పుడు రాజ్ తరుణ్ అంటే బిగ్ బాస్ షోకి రావటం మూలంగా చాలా బెనిఫిటే ఉంటుంది, నో డౌట్. ముఖ్యంగా రాజ్ తరుణ్కి ఒక పాజిటివ్ ఇది ఉంది, బయట ఇమేజ్ ఉంది. తన స్లాంగ్, తన వే ఆఫ్ డైలాగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంట్లో పెళ్ళోళ్ళలాగాను, అలానే తన ఒక వెటకారం ఉంటుంది అనమాట. యాసవదే మన గోదావరి వాళ్ళ చిన్న వెటకారము, ఆ ఫన్ కూడా జనరేట్ చేయగలుగుతాడు. అది చాలా బాగా అట్రాక్ట్ అవుతుంది, తనకి పాజిటివ్ అవుతుంది. ముఖ్యంగా తను రావడం మూలంగా ఇంకొకసారి మళ్ళీ తెలుగు ఆడియన్స్ ఇళ్లలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. చాలా ఎక్కువ మంది తనను తాను మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, తనను తాను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది కూడా. నేను కూడా రావాలనే కోరుకుంటున్నాను. వస్తే తనకి మంచిగా జరుగుతుంది. వస్తాడా లేదా అని పక్కన పెడితే, ఇక సోనియా సింగ్ యమలీల అనే ఒక సీరియల్తోనే తను మనకి పరిచయం అయ్యింది. చాలా ట్రెడిషనల్ గర్ల్గా ఆ సీరియల్లో చాలా బాగా వర్క్ చేశారు, చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. కానీ అంతకన్నా కూడా తను వైరల్ అయిన విషయం ఇంకొకటి. తనకి వచ్చి రాని మాటలతో, ఆ మాటలో ఒక డబుల్ మీనింగ్ని, ఎక్కడో డబుల్ మీనింగ్ వచ్చే విధంగా దాన్ని ఇచ్చేసి ఒక కామెడీని, ఒక ఫన్ జనరేట్ చేశారు. అది తనను చాలా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు చాలా వరకు ఎక్కువ మందిని రీచ్ అయ్యేట్ చేసింది. అలానే తను కూడా సినిమాల్లో చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, విరూపాక్షలో కూడా ఉన్నది. చాలా ప్రజెంట్ అయితే చెప్పాలంటే ఒక రకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళల్లో ఇన్స్టాలో కానీ ఎక్కడైనా సరే తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. తను రావడం మూలంగా తనకి ఉపయోగం అంటే చాలా ఉపయోగం ఉంటుంది, నో డౌట్ అందులో. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ 8కి రావడం మూలంగా వాళ్ళ యొక్క ఆరాని, అంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవడము, అలానే అందరికీ తెలిసేటట్టుగా చేయడం అన్నమాట. అంటే ఒక మంచి క్లిక్ అయితే ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతుంటారు. అది కన్ఫామ్గా వాళ్ళకి ఒక సెకండ్ కెరియర్ గాను, సినిమా అవకాశాలే కాదు. ఇప్పుడు ఎందుకంటే ఓన్లీ ఒక మీడియా అంటే ఇప్పుడు ఏంటంటే ఓన్లీ సినిమానే కాదు, ఓటీటీ ప్రపంచం అంతా ఓటీటీ రాజ్యం వెళ్తుంది. వెబ్ సిరీస్లు ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి వీళ్ళ కెరీర్ చాలా ఇదిగా ఉంటుంది అనమాట. అది వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. అందులో సోనియా సింగ్ లాంటి వాళ్ళకి ఆల్రెడీగా ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి కొంత తన మీద పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి తను వస్తే గనక పక్కాగా ఆడియన్స్కి అట్రాక్ట్ అవుతారు. తను కూడా మనకి కంపల్సరీ ఎంటర్టైన్ చేయగలుగుతుంది. ఇందాక చెప్పాం మనం ఎలా అయితే రాజ్ తరుణ్
తనలో ఒక కామెడీ యాంగిల్ ఉంటుంది, ఒక వెటకారం ఉంటుంది. సో తనలో కూడా చాలా జోవియల్గా ఉంటాడు, ముక్కులే అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు. అలానే సోనియా సింగ్ తనకు వచ్చి రాని మాటలతో కావచ్చు కంపల్సరీగా షోని ఇంకొంత ఎక్స్ప్లోర్ చేయడంలో, చాలా ఫన్ జనరేట్ చేయడంలో కానీ ఎంటర్టైన్ చేయడంలో తన క్యారెక్టర్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తను కూడా రావాలని కోరుకుంటున్నాను. సో తనకి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా కిర్రా కార్పి గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, అందులో ఎలాంటి సందేహం. జబర్దస్త్లో తను ఒక వెలిగాడు, తర్వాత కొంచెం బయటికి రావటం, తర్వాత నెల్లూరుకి వెళ్ళేసి సో పెద్దారెడ్డి చేపల పులుసు పెడతాం కానీ, సో ఇవన్నీ ఒక యాంగిల్. కానీ కిర్రా కార్పిలో సెకండ్ యాంగిల్ ఉంటుంది. చాలా వివాదాస్పదమైన ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ మీదే తను చాలా రకాలుగా కొన్నిసార్లు ఇంటర్వ్యూలో చాలా బాంబులు పేల్చాడని చెప్పాలి. అలానే ఈ మధ్య కాలంలో టీడీపీ తరపున వచ్చేసి కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావచ్చు, టీడీపీ సపోర్ట్ కావచ్చు, కొద్దిగా కాంట్రవర్షియల్గా మాట్లాడే విధానం, కామెడీ యాంగిల్, ముక్కుసూటిగా ఉండటం, హైపర్ యాక్టివ్గా ఉండటం, ఇవన్నీ కన్ఫర్మ్గా బిగ్ బాస్కి అయితే మసాలాని జోడించేవే. అంటే బిగ్ బాస్ అనగానే కన్ఫర్మ్గా టీఆర్పీఎస్ పెరగాలి, ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే కొద్దిగా మసాలా ఉండాలి, కాంట్రవర్షియల్గా ఉండాలి, అగ్రెసివ్గా ఉండాలి. అక్కడ సంథింగ్ ఏదో ఒక ఇష్యూని జనరేట్ చేయాలి. గొడవ పెట్టుకోవడం అని కాదు కానీ, సో కంపల్సరీ ఒక ఇష్యూని క్రియేట్ చేసుకొని కెమెరాస్ని, ఆడియన్స్ని తనకు తిప్పుకోగలగాలి. అలాంటి వాళ్ళల్లో కన్ఫర్మ్గా కిర్రా కార్పి ఉంటాడు. కంపల్సరీగా కిర్రా కార్పికి ఇది ఎంత ఉపయోగమో తెలియదు కానీ కిర్రా కార్పి వల్ల బిగ్ బాస్ షోకి మాత్రం కంపల్సరీ కొంత యాడ్ ఆన్ ఉంటుంది అనమాట. సో కిర్రా కార్పి రావడం వల్ల కన్ఫర్మ్ ఒక ఫన్ జనరేట్ అవుతుంది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్ ఆన్ అవుతాడు, పక్కాగా కాంట్రవర్షియల్గా యాడ్ ఆన్ అవుతాడు, హడావుడి చేస్తాడు, రచ్చ చేస్తాడు. షోని మాత్రం ఒక లెవెల్లోకి వాళ్ళు అంటే జనరల్గా ఏం కోరుకుంటామో అది ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉంటాడు. అది కూడా తనకి బాగా హెల్ప్ఫుల్లే. బిజినెస్ పరంగా బ్రహ్మాండంగానే ఉన్నాడు. కానీ ఇంకొకసారి మళ్ళీ తనను తాను ఎక్స్ప్లోర్ చేసుకోవడం కానీ తనకి చాలా స్టార్ట్ చేశాడు మల్టీ టాస్క్. సో తన మళ్ళీ ఒక ట్రాక్లో పెట్టుకోవడానికి తనను తాను ఇది ఉపయోగపడుతుంది. అంటే తనకు ఉపయోగపడుతుందా లేదో కానీ బిగ్ బాస్కి మాత్రం కన్ఫర్మ్గా కిర్రా కార్పి బాగానే ఉపయోగపడతాడు. ఇక నెక్స్ట్ బరెలక్. నాకు తన గురించి బాగా తెలియదు, ఆ పేరు విన్నాను. ఈ మధ్య బీఆర్ఎస్ తరఫున సంథింగ్ ఎమ్మెల్యేస్లో కూడా పాల్గొన్నారు అందులో చెప్పేసి విన్నాం మనము. సో తను కూడా చాలా ట్రెండింగ్ టాపిక్ కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తారు. అందులో తెలంగాణ నుంచి కాబట్టి పక్కాగా ఉంటుంది. కొంత నెగిటివ్ కూడా క్రియేట్ అయింది అని చెప్పేసి ఇలాంటివన్నీ తనని తాను అంటే బిగ్ బాస్ అన్నది ఎప్పుడు కూడా పాజిటివ్ నెగిటివ్ అంటే మనకి మనం ప్రూవ్ చేసుకోవడానికి కావచ్చు, లేదా ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికి కావచ్చు, రెండూ ఉపయోగపడతాయి. మనం ఎంత నెగిటివ్గా అయినా కూడా నెగిటివ్ జనాలు ఈజీగా మర్చిపోతారు. దాని తర్వాత మనం అంటే అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటారు. వాళ్ళకి మళ్ళీ అంటే వాళ్ళు ఎక్కువగా జనాల్లోకి వెళ్తారు. గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనిషి వ్యక్తిత్వం తర్వాత మనకు బయటపడుతుంది అన్నమాట. షోకి వరకే చూస్తాం, అది షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కంపల్సరీగా అందరూ బాగుంటారు, అందరూ బాగుండాలనే ప్రతి విషయం కోరుకుంటాడు. దాన్నే ఆడియన్స్ క్యారీ చేయడు. అలానే ఒకవేళ నెగిటివ్ ఉన్న వ్యక్తి కనుక బయట ఒక నెగిటివ్ అయ్యి ఇన్ కేసు ట్రోలింగ్ అయిన వ్యక్తి కూడా లోపలికి వెళ్తే వాళ్ళ రియల్ యాటిట్యూడ్ని అంటే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి నేను ఇది కాదు నాది ఇది అని నిరూపించుకోవడానికి బీబీ ప్లాట్ఫామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. కారణం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ వాతావరణం చూసి మనకున్న ఒక అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా ముఖ్యంగా ఇలాగా అప్కమింగ్ వాళ్ళు అంటే వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యి చిన్నగా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ సో కొద్దిగా వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకునే క్రమంలో ఇలా కొంత ట్రెండింగ్లో వచ్చిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి వాళ్ళ లైఫ్కి చాలా టర్నింగ్ పాయింట్స్ ఇవి. ఇలాంటి వాళ్ళు రావాలి. ఈ యూట్యూబర్స్లో ఎప్పుడు చాలా మంది ఉంటారు, బంచిక్ బబ్బులు నేను కొంత చూశాను. సో చాలా కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటారు. సో కంపల్సరీగా యాడ్ ఆన్ అవుతారు బిగ్ బాస్కి. అలానే వాళ్ళకి మళ్ళీ ఎందుకంటే కామెడియన్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళకి టీవీ షోస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బిగ్ బాస్లో ఎన్ని రోజులు ఉన్నారు, టైటిల్ కొట్టారా లేదా పక్కన పెడితే సో వాళ్ళు ఫన్ మాత్రం కన్ఫర్మ్గా కామెడీ జనరేట్ చేసే వాళ్ళకి మంచి ఎప్పుడు కూడా బిగ్ బాస్ షోలో ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతుంటారు. వాళ్ళు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద అంటే విన్నింగ్ గెలవడము ఓడిపోవడం పక్కన పెడితే బయటకు వచ్చిన తర్వాత మిగతా అందరితో పోల్చుకుంటే వీళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తాయి. సో వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది, నో డౌట్ అందులో అనమాట. ఇంకా కుమార్ ఆంటీ. సో ఈ మధ్య కాలంలో బాగా వినపడ్డ పేరు, చిన్న ఫుడ్ స్టాల్, అది సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్ళిన విషయము.
తను తీసుకొని రావటం అనేది. జనరల్గా మీడియా ఎలా ఉంటుందంటే ఎవరికన్నా సరే కొద్దిగా ట్రెండింగ్లో రాగానే పేరు రాగానే వాళ్ళని కొద్దిగా షోలకు పిలిపించుకొని వాళ్ళ ప్రోగ్రామ్స్ యొక్క టీఆర్పీ పెంచుకోవడానికి ప్రతి మీడియా ట్రై చేస్తూనే ఉంటుంది. గుడ్డ పేడ పక్కన పెడితే అదొక మార్కెటిజం, అదొక ఏమంటారంటే వే ఆఫ్ బిజినెస్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో వచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడం అంతే. దానికి తగ్గట్టుగానే వాళ్ళు పే చేస్తారు, అంతా బాగుంటుంది. ఇక అది ఎంతవరకు వాళ్ళు ఉపయోగపడుతుందా లేదా, యూజ్ అండ్ త్రోలా చేసుకున్నారా, ఇదన్నీ మనకి డిబేట్. అది దాంట్లో తప్ప రైటా పక్కన పెడితే సో మీడియా కన్ఫర్మ్గా వాళ్ళు యూజ్ చేసుకుంటుంది. కుమార్ ఆంటీని తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలో చాలా 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 షోస్లో కూడా మనం చూసాము, ఈటీవీలో కానీ అన్ని చోట్ల. అంటే ఆ ట్రెండింగ్ని క్యాష్ చేసుకోవడం అంటారు. సేమ్ మరి BB8 మరి BB8 మరి ఆ లెవెల్లో ఎందుకు ఆలోచించదు, కంపల్సరీ ఆలోచిస్తుంది. అన్నిటికన్నా BB8 బాగా ఆలోచిస్తుంది, నో డౌట్. ఇలాగా ఫేమస్ అయిన వాళ్ళనే BB టీంకి ఎక్కువ మంది BB టీం ఎక్కువ ఆలోచిస్తుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ గారు అందరూ వచ్చింది కూడా అలానే చాలా వరకు. సో ఏదో రకంగా ఎక్స్ప్లోర్ అయ్యి బయట ట్రెండింగ్ అందరికి ఒక వైరల్ లాగా వెళ్ళిన వీడియో వల్ల, ఆ వైరల్గా వెళ్ళిన వార్త వల్ల సో అలాంటి వాళ్ళని ఇంట్రెస్ట్ చూపిస్తారు. కంపల్సరీగా BB టీం గట్టిగానే ట్రై చేస్తుంటుంది. మరి వారాంటి వస్తారా రేరా అంటే ఐ డోంట్ థింక్ సో, నేను అనుకోవటం లేదు తను వస్తారు అని. వస్తే హ్యాపీయే, నో డౌట్. కానీ తనకి మరి బిగ్ బాస్ గురించి ఎంతవరకు ఐడియా ఉన్నది, ఎందుకంటే చాలా మంది ఇప్పటికే అంటే మనల్ని మనం పైకి వెళ్ళాలనుకోవడంలో తప్పు లేదు, నో డౌట్ అందులో. అలానే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎంచుకునే మార్గం అన్నది మనకి సెట్ అవుతుందా లేదా, అది ఎంతవరకు మనల్ని తీసుకెళ్తుంది, సో మనం వెళ్తున్న దారి కరెక్టా కాదా అన్నది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తన లైఫ్ తను లీడ్ చేసుకుంటూనే ఉంటున్నారు. సడన్గా వచ్చిన ఏదైతే ఒక పేరుతో తను నిజంగా హ్యాపీగా ఉండొచ్చు, నో డౌట్. కానీ ఇలాగ అది వదిలేసి ఒక 100 రోజుల పాటు బిగ్ బాస్ షోలోకి రావటం మూలంగా తనకి మంచి జరుగుతుందా అంటే నో డౌట్. పక్కాగా ఒక స్పెషల్గా అట్రాక్షన్గా అయితే ఉంటుంది. ఆడియన్స్ కంపల్సరీగా తనని ఇచ్చేస్తారు. అట్లానే కొంత బయట అక్కడ లోపలకి వెళ్ళిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళు ఎలా డీల్ చేస్తారు అన్న దాని మీద కూడా కొద్దిగా ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఒకటైతే పక్కా చెప్తాను, రాగలిగితే మాత్రం ప్రూవ్ చేసుకుంటే మాత్రం అదరోహనే చెప్పాలి, నో డౌట్. అందులో తనకి చాలా 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 లైఫ్ అసలు టర్న్ అయిపోతూ ఉంటుంది. కానీ కొంచెం తడబడాయిస్తారు, ఆలోచిస్తారు, జాగ్రత్తగానే నిర్ణయం తీసుకుంటారా లేదని. అంటే అప్రోచ్ అవ్వడం మాత్రం పక్కా అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. వీళ్ళు అప్రోచ్ అవ్వడంలో మాత్రం ఎక్కడ వెనకంజ వేసి ఉంటారు BB టీం, ఇప్పటికే జరిగిపోయి ఉంటుంది. ఇక వాళ్ళ నిర్ణయం అనేది ఎలా ఉంటుంది అన్నదాన్ని అంత ఈజీగా నిర్ణయం చెప్పే వాళ్ళు కాదేమో అని ఒక ఇది అనమాట. చూద్దాం మరి. సో ఇది ప్రస్తుతం కనపడుతున్న పేర్లు. వేరేలో నాకు వచ్చి అనిపించిన పేరు ఇంకా చాలా మంది ఉన్నాయి. చమక్ చంద్ర, బుల్లెట్ భాస్కర్, అలానే జబర్దస్త్లో పొట్టిగా ఉంటాడు కదా సో అల్ల నరేష్ ఎవరో అతను, ఇలా చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. జబర్దస్త్ నుండే ఎక్కువ మంది వాళ్ళు కూడా సో వినపడుతున్నారు. యూట్యూబర్స్ స్వాతి నాయుడును, ఇట్లా చాలా మంది, వంశీ యూట్యూబర్, సో ఇట్లా చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. చూద్దాం మరి. ఇవన్నీ ఎప్పుడు వచ్చేవే. ముఖ్యంగా కొంతమంది పేర్లు అయితే ప్రతి సీజన్కి వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సోనియా సింగ్ అని కావచ్చు, అలానే సురేఖ అని కావచ్చు, అట్లానే ఇంకా కొంతమంది సీరియల్స్లో వాళ్ళు ఎప్పుడు వీళ్ళ పేర్లు నిలబడుతూనే ఉంటాయి. ప్రత్యూష, కానీ వీళ్ళు నిఖిల్ అని యూట్యూబర్, వీళ్ళ పేర్లు ఎప్పుడు ఉన్నాయి. మరి వీళ్ళు రావడానికి భయపడుతున్నారా, వీళ్ళు రావాలని జనాలు కోరుకుంటున్నా కూడా వీళ్ళు వెనకంజ వేస్తున్నారా, ఏం జరుగుతుందో తెలియట్లేదు. సో వాళ్ళు వచ్చినా కూడా చాలా బాగుంటుంది. సో ఇది అండి, వీళ్ళందరూ వస్తే ఒక్కొక్కళ్ళు కొంతమందికి హెల్ప్ఫుల్ అవుతుంది, కొంతమంది వీళ్ళ వల్ల BB టీంకి హెల్ప్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా మనం కూడా బాగా ఎంటర్టైన్ అవుతాం. ఎందుకంటే మీరు వీళ్ళలో కనుక వస్తే, ఎందుకు వీళ్ళలో మీకు ఎవరు సపోర్ట్ అంటే వీళ్ళు నిజంగా వస్తే వీళ్ళలో మీరు ఎవరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆల్రెడీగా మీకు వాళ్ళతో వాళ్ళ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉందా, లేదు రేపు పొద్దున షో చూసిన తర్వాతే చెప్తారా. సో ఇంకా ఎవరు వస్తున్నారు అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో రేపు నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.